కానీ ఇప్పుడు ట్రంప్ ని మించిపోయి కేఏ పాల్ ట్రంప్ ని విమర్శిస్తూ నువ్వెవడివి, నీ యుద్ధం ఆపింది ఎక్కడ, వాళ్ళ కేఏ పాల్ అమెరికా అధ్యక్షుడి మీద పెద్ద ఎత్తున దాడి చేశారు, మాటలు దాడి చేశారు అని చెప్పానంటే. కానీ నేను ఎప్పుడు వస్తున్నాను కేఏ పాల్ ట్రంప్ పెద్ద తేడా లేదని చెప్పి. కానీ ట్రంప్ పెత్తనమే ఒక ప్రపంచ శాంతి బహుమతి పొందుదామని ఆలోచన చేస్తున్నాను నేను అనుకుంటా. అంటే ఏదైతే మనకు నోబెల్ బహుమతి ఉంది కదా, శాంతి బహుమతి పొందామని ఆలోచన చేస్తున్నారు. అది వరకుగా చెప్పానంటే ఆ వైపుగానే 2016 నుంచి 2020 వరకు కూడా ఎంత టెంపరీగా చేసినా కూడా కొంతవరకు ఆ ఆలోచనతో ఉంటే అప్పుడు సాధ్యం కాలేదు. ఇప్పుడు 2020 నుంచి 25 దాకా అప్పుడు భౌతిక యుద్ధాలు మొదలు కాలే ఆయన కాలంలో. ఒక రకంగా చెప్పాలి, చాలా యుద్ధాలకు ప్రేరణ చేసినా మొదలు కాలే కనుక ఇవాళ ట్రంప్ ఈ కాలంలో సరిగ్గా జో బైడెన్ కాలంలో యుద్ధాలు మొదలైనవి. అసలు నేను యుద్ధం మొదలు పెట్టించే పరిస్థితి కాదు అని అన్నాడు కూడా ఆయన అన్నాడు. కనుక అంతెందుకు ఈ ట్రంపే ఉంటే ఇప్పుడు ట్రంపే ఉంటే దాన్ని మొదలు పెట్టించేవాడు కాదు అని పుతిన్ అన్నాడు. చాలా గమ్మత్ ఏంటంటే రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆనాడు ఈ యుద్ధం మొదలైన నాడు ట్రంప్ కనుక అమెరికా అధ్యక్షుడిగా ఉంటే అసలు మా యుద్ధం మొదలు కాకపోయేదని అన్నాడు. అంటే ఆయన ఒప్పుకున్నట్టే కదా. యుద్ధాలు చేస్తున్న రష్యా ఒక రకంగా చెప్పారంటే అమెరికాకు పూర్తిగా శత్రువే, ఒక కూటమి ప్రకారం చేసి శత్రువే. కానీ శత్రు దేశమైన రష్యా నిన్న మాట్లాడుతూ ఏమంటున్నానంటే ఒకవేళ నేనేమో ఏదైతే ట్రంపే కనుక అప్పుడు అధ్యక్షుడిగా ఉంటే 3.5-4 ఏళ్ల క్రితం అధ్యక్షుడిగా ఉంటే ఈ యుద్ధం మొదలయ్యేది కాదంటున్నాడు. అంటే చాలా గమ్మత్తుగా ఈ కూటమిలోని చాలా గమ్మత్తుగా మాట్లాడుతున్నాయి ఓ రకంగా చెప్పాలంటే. అంతేందుకు ఇప్పుడు ఉక్రెయిన్ కూడా యుద్ధం ఆపుతావా లేదా అని బెదిరించి విందుకు పిలిచి ప్రెస్ మీట్ లో కూర్చుని తర్వాత ట్రంప్ ఏం చేశాడు, ఆల్మోస్ట్ అవమానించి పంపించాడు. అంటే నేను చెప్పినట్టు వింటావా లేదా అంటే వినను అని మొండితనం చేసి లేచిపోతే ఆనాడు విందు కూడా క్యాన్సిల్ చేసుకున్నాడు. అంటే ట్రంప్ కి ఇష్టమైతే పాకిస్తాన్ సైనికాధికారిని పిలిపించి ఇవాళ విందిస్తున్నాడు. ఇచ్చారు కూడా, నేను రాత్రి విందిచ్చాడు ఆయన. అని కారణం ఏంటిది, ఐ లవ్ యూ పాకిస్తాన్ అంటున్నాడు. ఇంకా గమ్మతిగా ఏంటంటే మరి మోడీ గారు గొప్ప అంటున్నాడు. చాలా అంటే ముడ్డి లేని కడుముంతా అంటారు. అంటే బేస్లెస్ ఆర్గ్యుమెంట్స్, అంటే చంచలత్వం ఉన్న వాళ్ళకి ఈ మాటలు వస్తాయి. ముఖ్యంగా నియంతగా ఉండడం వేరు, ట్రంప్ వ్యూహం ఉందంటారా? దాంతో పాటు పిచ్చితనం ఉంటే. రామ్మోహన్ రావు గారు, ట్రంప్ వ్యూహం ఏమైనా కనిపిస్తుంది అంటారా, లేకపోతే అర్థం లేనటువంటి ఒక వ్యవహారంగా చూడాల్సిన అవసరం ఉంది? అంటే ఒక వ్యూహం ఉంది, ట్రంప్ కూడా అంటే ఇక్కడ పాకిస్తాన్ కొంచెం కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఆర్మీ చీఫ్, ఎందుకంటే ఆర్మీ అక్కడ ప్రభుత్వం కాబట్టి అందుకే ఆ దిశగా వెళుతున్నటువంటి కొన్ని మాటలు వినిపిస్తున్నాయి. అవును, ఏ సంకేతం ఇస్తున్నారు? పాకిస్తాన్ అధ్యక్షుడి కంటే ప్రధానమంత్రి కంటే ట్రంపే మన సైనిక అధ్యక్షుడే గొప్ప అనే మాట అమెరికా సాక్షాత్ అమెరికా ఒప్పుకున్నట్టే కదా. అంటే వీళ్ళు కీలుబొమ్మలు మాత్రమే సైన్యం చేతిలో, ప్రభుత్వాల కీలుబొమ్మలు అయితే సైన్యం ఎవరి చేతిలో కీలుబొమ్మ అనేది గ్రహించలేదు. ఇప్పుడు ట్రంప్ గ్రహించాల్సింది ఏంటంటే ఈ ఎవరి చేతిలో కీలుబొమ్మ అంటే ఉగ్రవాదుల చేతిలో కీలుబొమ్మ కదా. పాకిస్తాన్ సైన్యం ఏమో లీడ్ చేస్తున్నది ప్రభుత్వాలను, ఎన్నికైన ప్రభుత్వాలను. ఇటుపోతే సైన్యం ఏమో ఎవరి చేతిలో ఉందంటే మా ఉగ్రవాదుల చేతిలో ఉంది. మీదే పడ్డాం, సైన్యం మీద పడలేదు, సైనిక చర్య జరపలే. సైన్యం వాడుతున్న ఆవాసాల మీద, సైనిక మన పటాల మీద దాడి చేసిన తప్ప మనుషులు చంపలే మనం ఎక్కడ కూడా. అందుకనే ట్రంప్ ఒప్పిండు ఏమనంటే మొత్తం పాకిస్తాన్ ఎవరి చేతిలో ఉందంటే సైన్యం చేతిలో, సైన్యం పోషిస్తున్న ఉగ్రవాద చేతిలో ఉన్నట్టు ఒప్పుకోవాల్సింది. రైట్ మేడం, ఇందాక మనకి డిస్కనెక్ట్ అయింది, కంటిన్యూ చేయండి మేడం. ప్రధానంగా ఇజ్రాయెల్కు సంబంధించి, అంటే ప్రధానంగా యుద్ధానికి సంబంధించినటువంటి అంశాలు, ఇస్లామిక్ రెవల్యూషన్ గురించి ఒకసారి వివరించండి. 1979లో ఎప్పుడైతే ఇరాన్ ప్రజలు గవర్నమెంట్ కి వ్యతిరేకంగా ఈ యుద్ధాన్ని గవర్నమెంట్ కి వ్యతిరేకంగా అయ్యారో అప్పటి నుంచి ఇరాన్ లో స్టార్ట్ అయిన ఈ వాతావరణం మొత్తం చాలా మటుకు అరబ్ నేషన్స్ ఆ టైంలోని ఇరాన్ కి సపోర్ట్ చేయడం. ఆ టైంలో ఈ ఇస్లామిక్ రెవల్యూషన్ అన్నది ముందుకు వచ్చింది. అయితే ఇప్పటి పరిస్థితుల్లో ఒకసారి ఆలోచన చేస్తే, ఇప్పటి పరిస్థితుల్లో ఇరాన్ లో ఈ యుద్ధానికి ప్రారంభం అవడానికి ముఖ్యమైన కారణం ఇటు ఇజ్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ లయన్ కూడా ప్రారంభించడానికి ముఖ్యమైన కారణం ఇటు ఇరాన్ లో న్యూక్లియర్ వెపన్స్ తయారవుతున్నాయి. అలాగే ఒక 15 వరకు న్యూక్లియర్ వెపన్స్ ఆఖరి స్టేజ్ లో ఈ తయారీలో ఉన్నాయి అన్న అంశం చూపుతూ ఇటు ఇజ్రాయెల్ ఇరాన్ పై యుద్ధాన్ని రైజింగ్ లయన్ తో ప్రయత్నించింది. అయితే దీనికి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా చాలా రోజుల నుంచి ఇదే విషయంపై ఇరాన్ తో చర్చలు జరుపుతూ వస్తుంది. అయితే ఇటు ఇరాన్ తో చర్చలు జరుగుతుంది,
అమెరికా ఇటు ఇజ్రాయిల్ తో కూడా ఈ చర్చలు జరుగుతూ వస్తున్నటువంటి పరిస్థితి. అంటే దీనికి ఆధారంగానే 13th జూన్ లోని ఈ ఆపరేషన్ రైజింగ్ లయన్ అని ఇరాన్ లోని న్యూక్లియర్ వెపన్స్ ఎక్కడైతే ఉన్నాయో, అలాగే మిగిలిన న్యూక్లియర్ మెటీరియల్ కానీ వీటిపై దాడి చేయడం ప్రారంభించింది ఇరాన్.